వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్కరణలు తీసుకురావాలనేది అయితే పూర్తి స్థాయిలో నిర్ణయించుకుంది. ఆ దిశగా కూడా అడుగులేస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థ యువతకి అనుకూలంగా లేదు, ఉద్యోగాలు రావడానికి కానీ ఇది కూడా లేదు. అలాంటిది దాన్ని పూర్తి స్థాయిలో మార్చే క్రమంలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద గురుకులాలను ఏర్పాటు చేయాలి, నియోజకవర్గానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేయాలి అని ఒక దీంట్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలని ఏర్పాటు చేయడానికి అది నిర్ణయించుకుంది. దానికి కొంత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఉంది. అయితే దీన్ని విద్యా పరిరక్షణ కమిటీ మొత్తం కూడా దాంట్లో పాత స్కూల్స్ వీటన్నిటిని ఉన్న వాటిని సరిదిద్దకుండా కొత్తగా ఏం చేస్తారు అనే దాన్ని ఒక ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. దాని మీద మాట్లాడటానికి అక్కడ విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్న ప్రొఫెసర్ చక్రధర్రావు గారు, అదేవిధంగా విశ్లేషకులు ప్రొఫెసర్ వినాయక రెడ్డి గారు ఇద్దరు మనతో ఉన్నారు. ముందుగా చక్రధర్ గారు చెప్పండి, ఇక్కడ విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమా లేదా? ఇప్పుడు అయితే ఈ అవసరమైన దాంట్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న దాన్ని ఎట్లా చూస్తారు మీరు విద్యా పరిరక్షణ కమిటీ నుంచి? ఇప్పుడు ముందు మా విద్యా పరిరక్షణ కమిటీ యొక్క పొజిషన్ బ్రీఫ్ గా చెప్తానండి. గత 40 సంవత్సరాలుగా ఈ విద్యా పరిరక్షణ కమిటీ పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా. సో నేను ఈ తెలంగాణ కమిటీకి ముందు ఉమ్మడి రాష్ట్ర కమిటీకి కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యాను ప్రొఫెసర్ గా. అయితే ఇప్పుడు మా విద్యా పరిరక్షణ కమిటీ అడుగుతున్నది ఏంటంటే, మొదటి నుంచి కూడా ప్రభుత్వ విద్యను కేజీ నుంచి పీజీ వరకు బలోపేతం చేయాలి, ఉచిత విద్యను అందించాలి, కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించాలి. కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, అంటే ఒకే విధమైన విద్యను అందరు విద్యార్థులకు అందించాలి అనేది మా మెయిన్ డిమాండ్. దానికోసమే మనం గత 40 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాము. ముగ్గురం ఇప్పుడు కమిటీలో ఉన్న బాధ్యులము అప్పటి నుంచి ఉన్నాము. సో ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు నాతో పాటు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నియోలిబరల్ రిఫార్మ్స్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో 90s లో, అప్పటి నుంచి అంతకు ముందు ప్రభుత్వ విద్య చాలా వరకు బాగా నడుస్తుంది, విస్తరణ జరిగింది, తర్వాత నాణ్యత కూడా ఉంది, ఉపాధ్యాయులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కొంత ఉంది, నాణ్యమైన విద్య కొంతవరకు అందిస్తున్నారు. కానీ ఈ న్యూలిబరల్ రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వాలు ఒకటి తర్వాత ఒకటి మారిపోతున్నాయి. కానీ వాళ్ళ అప్రోచ్ రియలిస్టిక్ గా ఇప్పుడు మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అందరికీ విద్య, నాణ్యమైన విద్య, ఉచిత విద్య, సమాన విద్య, ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా వెళ్ళిపోతుంది. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రైవేటీకరణను స్టార్ట్ చేశారు. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసినాయి, గ్లోబల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని. సో పెద్ద ఎత్తున ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది. ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది ఎడ్యుకేషన్. తెలంగాణలో చాలా వరకు కమర్షియలైజ్ అయిపోయింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రభుత్వము, ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వీళ్ళు ఏంటంటే ఆ రియలిస్టిక్ అప్రోచ్, సో గ్రౌండ్ రియాలిటీస్ కి అనుగుణంగా ఉండే అప్రోచ్ లేదు వీళ్ళ దగ్గర. లేకుండా వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ అని స్టార్ట్ చేశారు. సో 500-600 రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. సో మేమంటున్నాము అట్లా కాదు, ఇప్పుడు ఈ 30,000 స్కూల్స్ ఏవైతే ప్రభుత్వ రంగంలో ఉన్నాయో వాటి అన్నిటినీ బలోపేతం చేయండి. ప్రైమరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేసి, ప్రైమరీ స్కూల్స్ ఒక 15,000 ఉన్నాయనుకోండి. సో 15,000 ప్రైమరీ స్కూల్స్ ను
5 క్లాసులకు 5 గదులు, 5 క్లాసులకు 5 టీచర్లను అపాయింట్ చేయండి. చేస్తే నాణ్యత పెరుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంది, 2 లేక 3 టీచర్లు ఉన్నారు. 13,000 ప్రైమరీ స్కూల్స్ లో ఇద్దరిద్దరే టీచర్స్ ఉన్నారు. 5 క్లాసులకు వాళ్ళు చదువు చెప్తారు. చెప్తే నాణ్యత ఎట్లా ఉంటుంది? 5 క్లాసులను కూర్చోబెట్టి ఒక చోట ఒకే టీచర్ చెప్తే 5 క్లాసులకు ఎట్లా నాణ్యత వస్తుంది? సో ఇట్లా మేము అడుగుతున్న డిమాండ్ ను వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పూర్తిగా కార్పొరేట్ అప్రోచ్ అయిపోయినాయి. కార్పొరేట్ స్కూల్స్ ఎట్లయితే ప్రైవేట్ రంగంలో వస్తున్నాయో, ప్రభుత్వ రంగంలో కూడా ఉన్న స్కూల్ అన్నిటినీ నిర్లక్ష్యం చేసి సో ఈ గురుకుల స్కూల్స్ అని ఇప్పుడేమో ఈ ప్రస్తుత ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఏమిటంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక 200 crores తో 25 acres లో ఆ కాంప్లెక్స్ కడతారు. ఇప్పుడు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 30,000 స్కూల్స్, అందులో టీచర్స్ లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పూర్తిగా అనేక స్కూల్స్ మూతబడే దశలో ఉన్నాయి. వాటిని బలోపేతం చేయమని మేము అడుగుతున్నాము. వాళ్ళు చేస్తున్నదేమో ఇది. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతాడు, ఇంకెవరెవరు బెనిఫిట్ అవుతాడో తెలియదు. కానీ సో అందరికీ విద్య లభించడము, నాణ్యమైన విద్య లభించడము జరగదు. అవుట్ ఆఫ్ స్కూల్ అయ్యే చాలా మంది ఉండిపోతారు. విద్యార్థులు చాలా మంది అవుట్ ఆఫ్ స్కూల్ ఉండిపోతారు. డ్రాప్ అవుట్స్ గా ఉండిపోతారు. అవుట్ ఆఫ్ స్కూల్ వాళ్ళకి యాక్సెస్ అనేది ఉండదు ఎడ్యుకేషన్. సో మెయిన్ ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము సంస్కరణలు తీసుకొస్తున్నాము, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తాము అనేది అది కరెక్ట్ అప్రోచ్ కానే కాదు. మేము టోటల్ గా దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం వాళ్ళ ప్రతిపాదనని. అన్ని ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయండి. ఇప్పుడు ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 200 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. మొత్తం 21,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. వాటిని కనుక ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలల మీద ఖర్చు పెట్టి సో బిల్డింగ్లను, ఉపాధ్యాయుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తిగా ఏర్పాటు చేయవచ్చు. దాని వలన అందరికీ లభ్యమవుతుంది విద్య, నాణ్యమైన విద్య కూడా, ఉచిత విద్య కూడా లభ్యమవుతుంది. సమాన విద్య, అసమానత లేని విద్య లభ్యమవుతుంది. ఇప్పుడు వీళ్ళ కార్పొరేట్ అప్రోచ్ వలన అసమానతలు పెరిగిపోతాయి. కొందరేమో డ్రాప్ అవుట్ అయిపోతారు, కొందరేమో అందులో చదువుకుంటారు. అట్లా జరుగుతుంది. వినాయక రెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు కూడా విద్యా వ్యవస్థ మీద ఒక ప్రొఫెసర్ గా దీని మీద ఉన్న స్టడీ చేశారు. దీంట్లో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా మీరు అధ్యయనం చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలు కానీ, కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, ఇవి ఏ విధంగా ఉన్నాయి? ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యా రంగానికి 13.35% బడ్జెట్ కేటాయించేవారు. కానీ 2014-15 ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ ని 10.89 కి తగ్గించారు. ఈ రోజుకి కాక చూసినట్లయితే ఇప్పుడు 7.9 ఉంది. అంటే రోజుకి తెలంగాణ బడ్జెట్ అనేది తగ్గిస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ కి సంబంధించి. అంటే ఇంతకుముందు చక్రధరరావు గారు చెప్పినట్లయితే ఈ రాష్ట్రంలో చూసినట్లయితే సంఖ్యలు చెప్పాలంటే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్ అక్కడ చూసినట్లయితే చాలా స్కూళ్ళు అసలు మూతపడిపోతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 4,000 స్కూళ్ళు మూతపడ్డాయి. అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఇప్పుడు మనం సార్ అంటున్నాడు 30,000 స్కూళ్ళు అంటే 30,000 స్కూళ్ళు లేవు. దాదాపు 6,000 స్కూళ్ళు దాకా మూతపడిపోయినాయి. 24,000-25,000 మధ్యన ఉంటాయి. వాళ్ళు దాని తర్వాత ఏం చేశారంటే కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేశారు. పాతవి కొత్తవి కలిసి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం 1000 ఉన్నాయి. అవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ రకరకాల పేర్లతో పెట్టారు. కానీ ఇంటిగ్రేటెడ్ గా అన్ని కులాలు ఒకే దగ్గర చదువుకుంటే. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గత కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ వాళ్ళ అభివృద్ధి అనేది విద్య పట్ల ఎటువంటి ఆశావాహ దృక్పథంతో లేదు. ఇప్పుడు ఆయన కూడా KG to PG ఉచిత విద్య చెప్పిస్తా, అంతా ఇంటిగ్రేటెడ్
అని ఒక గజ్వేల్లో కట్టాడు, అదేం పెద్ద పని చేయట్లేదు. ఇప్పుడు Yeah. ఉన్న స్కూల్ వీళ్ళు బాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నది యాక్చువల్ గా. ఇప్పుడు Yeah. యాక్చువల్ గా ఏంటంటే ఈ నైబర్హుడ్ స్కూల్స్ యాక్ట్ అంటే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే నైబర్హుడ్ స్కూల్స్ ఉంటాయి. నైబర్హుడ్ Yeah. స్కూల్స్ అంటే ప్రీ ప్రైమరీ ఉన్నప్పుడు 1 కిలోమీటర్ స్కూల్ ఉండాలి. నాకు వినిపించట్లేదండి వినాయక్ రెడ్డి గారు చెప్పింది. నైబర్హుడ్ స్కూల్స్ ప్రకారము ఏంటంటే ప్రతి కిలోమీటర్ కి ప్రీ ప్రైమరీ స్కూల్ ఉండాలి. దాని తర్వాత ప్రైమరీ స్కూల్స్ కి ఎవ్రీ 3 కిలోమీటర్స్ ఉండాలి. హై స్కూల్ అనేది 5 కిలోమీటర్లకు ఉండాలి. అది యాక్ట్. అంటే దాన్ని భిన్నంగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వాటిని బాగు చేసే పరిస్థితి లేకుండా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోయిన దగ్గరల్లా ఎడ్యుకేషన్ కి ఎంతైనా ఖర్చు పెడతాం అంటున్నాడు. కానీ బడ్జెట్ లో కేటాయించిందంతా 21,000 కోట్లు, అంటే 7.9%. 21,000 కోట్లలో దాదాపు 95-96% కేవలం జీతాలకే పోతాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎటువంటి వాటికి అవకాశం లేదు. లేకుండా ఉన్న స్కూల్స్ ని బాగు చేయకుండా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాడు. అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏంటి, మీరు ఇంతకుముందు అన్నట్టుగా కార్పొరేట్ సెక్టర్ లోపల పెడతాడు. కార్పొరేట్ సెక్టర్ లో పెట్టి ఎవరికి అప్పచెప్తాడు ఇవి? ఇప్పుడు ఉన్న 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ నే మెయింటెనెన్స్ చేయలేక రోజుకో ప్రాబ్లం పేపర్లలో కూడా చూస్తున్నాం. ఫుడ్ పాయిజనింగ్ అని, టీచర్లు లేక, కొన్ని చోట్ల లైబ్రరీ లేక, కొన్ని చోట్ల ఫెసిలిటీస్ లేక, కొన్ని చోట్ల వంట వాళ్ళు లేక పిల్లలే వండుకొని తింటున్న సందర్భాలు ఉన్నాయి. పాములు కరుస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎల్లకలు కరుస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి వాటిని నువ్వు సెపరేట్ చేయకుండా, అంతేకాకుండా ఈ స్కూల్స్ లోపల ఇప్పుడు ఇంతకు తెలంగాణ రాకముందు ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్స్ లోపల 72% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంటర్ అవుతున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్లో కేవలం 28% మాత్రం ఎంటర్ అవుతున్నారు. నిజంగానే ప్రభుత్వాలకు కాక చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏం చేయాలండి? సోషల్ స్టడీ చేయాలి. ఎందుకు వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ పోతున్నారు, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ రావట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న లోపాలు ఏంటి, ఆ లోపాలను ఎట్లా సరిదిద్దాలి అనేది చూడాలి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. టీచర్ ట్రైనింగ్ డైట్స్ కాలేజెస్ ఉంటాయి, శిక్షణ కేంద్రాలు. దాంట్లో వీళ్ళు టీచర్స్ ట్రైనింగ్ కి వీళ్ళు అపాయింట్ అవుతారు. దాంట్లో ఇప్పుడు కాక ఒక నేషనల్ సర్వే నిర్వహించిన దాంట్లో తెలంగాణ లోపల కేవలం 26% మంది మాత్రమే వాళ్ళు సరి అయిన ప్లానింగ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే క్లాస్ రూమ్ మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రొఫెషనల్ అప్రోచ్ ఉన్న వాళ్ళు కేవలం 26% మాత్రమే ఉన్నారు. ఇంకో 40% మంది కేవలం మధ్యస్థంగా మాత్రమే ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు అసలు యాక్చువల్ టీచర్లకు పనికిరాని వాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ఇటువంటి వాటిని ఇంప్రూవ్ చేయాలి. ముందు టీచింగ్ ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయాలి, ఫిజికల్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయాలి. దాని తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈయన ఏది స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నట్టు, లేకపోతే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నాడు. కూడా హై స్కూల్స్ వరకు చూసినట్లయితే 65% స్కూల్స్ లోపల ఒక్క ఫిజికల్ డైరెక్టర్ లేడు. ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్ మన ఆట వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? స్కూల్స్ నుంచి డెవలప్ కావాలి. ప్లేయర్స్ అనేవాళ్ళు స్కూల్స్ నుంచి డెవలప్ కావాలి. అయితే నువ్వు యూనివర్సిటీకి రాలేరు కదా. అంటే అనేదంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చెప్పడము అంటే చెప్పేది కొంత, ప్రచారం చేసుకునేది కొండంత అంటారు కదా. ఆ రకంగా ఇప్పుడు మన ఉస్మాన్ యూనివర్సిటీ పోయాడు. ఉస్మాన్ యూనివర్సిటీ పోయి నేను 1000 కోట్లైనా ఇస్తా అంటాడు. అసలు కనీసం యాక్ట్ లాంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లోపల పెన్షన్స్ రావట్లేదు. గత 2 నెలల నుండి పెన్షన్స్ ఇవ్వట్లేదండి. ఏదో ఇంటర్నల్ రిసోర్స్ ద్వారా ఇస్తున్నారు. ఇవి ఎంతైనా ఖర్చు పెడతాం అంటాడు. నిన్న నిర్మలా సీతారామన్ దగ్గర పోయి ఏం చేస్తాడు? మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాము, 25 ఎకరాలలో పెడుతున్నాము, మీరు FRBM దాటి ఇవ్వాలంటాడు. 21,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 30 కోట్లు. అంటే ఏంటి? ఇంతకు ముందు కార్పొరేషన్లు పెడితే ఎవరికి అప్ప చెప్తారండి? వీళ్ళు మెయింటైన్ చేయలేరు. ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు మెట్రో రైలు వాళ్ళు నడపాలనే సందిగ్ధంలో పడ్డారు. రేపు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ ని మీరు నడపలేని పొజిషన్ లో ఉన్న ప్రభుత్వము రేపు 200 రెసిడెన్షియల్ ఎక్సలెన్స్ స్కూల్స్ ని ఎట్లా నడిపిస్తారు? ఏం చేస్తారు? ఆఖరికి నారాయణకు చైతన్యకు అప్పచెప్పి ఏం చేస్తారంటే మేము ఇంత ఇస్తాం, మీరు ఇంత పెట్టి మీరు ఫీజులు చేసుకోమని చెప్పడానికి పనికొస్తుంది తప్ప అది గవర్నమెంట్ లోపల అది సాధ్యమేది కాదు. అందులో మీరు ఒక స్కూల్
అంటే ఎట్లా ఎవ్రీ హ్యాబిటేషన్ లోపల ఒక స్కూల్ ఉండాలి. చిన్నపిల్లలు పోయి రావడానికి స్కూల్ ఉండాలి. అంటే ఇటు ఈ 30,000 స్కూళ్ళల్లో అంటే ఇంతకు ముందు ఇప్పుడు కలిపితే 30,000 స్కూళ్ళల్లో అంటే అవన్నీ అమ్ముకుంటారా మీరు? ఆ జాగాలన్నీ అమ్ముకుంటారా? ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే నల్లగొండ ఒక స్కూల్లో అది వెనకట పెద్ద స్కూలు, పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉంది, చాలా పెద్దది బాలికల పాఠశాల. అక్కడ ఏం చేశారు, అక్కడ ఎమ్మెల్యే ఆ స్కూల్ లోపల మార్కెట్ కట్టించాడండి. మార్కెట్ కట్టి స్కూల్ కాంపౌండ్ లోపల మార్కెట్ కట్టిస్తే పిల్లల యొక్క వాళ్ళు చదువుకునే వాతావరణం ఎట్లా ఉంటుంది? ఈ ప్రభుత్వాలకి విద్య పట్ల ఎంత శ్రద్ధ ఉందనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు యూడైస్ అని ఒకటి ఉంటుంది. యూడైస్ ప్రకారం ఏంటి, ఇక్కడ మొక్క తెలంగాణలో కాదండి, దేశం మొత్తం లోపల దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుతున్నారు అవుట్ ఆఫ్ ది స్కూల్. ఇంతకుముందు పోల్చినట్లయితే మన దగ్గర కూడా ఏమైందంటే దాదాపు మొన్న లాస్ట్ టైం వచ్చిన మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే దాదాపు 4 లక్షల మంది బయట అంటే జాయిన్ కాకుండా ఉంటున్నారు. అంటే ఏంటంటే నువ్వు ఒక సోషల్ స్టడీ చేయాలి. సోషల్ స్టడీ చేసి ఎందుకు పిల్లలు స్కూల్కి దూరంగా ఉంటున్నారు, ఇంకోటి ఎందుకు గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక సర్వే చేశారు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ ఫర్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదో ఉంది ఆర్గనైజేషన్. దాంట్లో చేసేసి హైదరాబాద్ అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లోపల 80% ఆఫ్ దేర్ ఇన్కమ్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ ది స్టూడెంట్స్. వాళ్ళకి ఇచ్చే ఆదాయం లోపల ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే 80% వాళ్ళకి ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర ప్రైవేట్ స్కూల్లో యొక్క ఫీజుల స్ట్రక్చర్ కాక మీరు చూసినట్లయితే మీరు న్యూయార్క్, సింగపూర్, యూకే తోటి పోల్చుకోవచ్చు. అంత మీరు చూడండి. అంటే నేనేంటంటే గవర్నమెంట్ కి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, విద్య పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీటన్నిటి పట్ల వీళ్ళకి కమాండ్ ఉండాలి, వాళ్ళకి కంట్రోల్ చేసే శక్తి ఉండాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ సిస్టమ్కి వద్దామండి. గవర్నమెంట్ స్కూల్స్ ఎవరండి ఇప్పుడు మొత్తం 690 ఎంతో ఉన్నాయి ఏది మండలాలు. ఈ మండలాలలో ఎంఈ ఉండాలి అంటే ఇన్స్పెక్షన్ కి ఎంత 15-16 మంది పర్మనెంట్ ఉన్నారు, ఇంకా లేరు. ఇప్పుడు 33 జిల్లాలు డిఈఓలుగా డిఈఓలు ఉన్నారు. అంటే నువ్వు ఈ సిస్టాన్ని డెవలప్ చేయకుండా, ఈ దాన్ని ఇంప్రూవ్ చేయకుండా నేను ఇది కడతాను అది కడతాను అంటే ఇదంతా వీడు కట్టేది లేదు, సచ్చేది లేదండి. అదే దాని మీదే చక్రధర్ గారు ఈ ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలనే ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఆయన వినాయక రెడ్డి గారు కూడా మామూలు ఇంకా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పాఠశాలని బాగు చేయకుండా, దాంట్లో మౌలిక వసతులు లేకుండా ఇప్పుడు కొత్త స్కూల్ శాతం ప్రైవేటీకరణ దిశగానే వెళ్తుంది అన్నదే ఆయన అభిప్రాయం కూడా. అదే ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఒక కమిటీని విద్యావేత్తల కమిటీ వేయటం, దాని నుంచి తగిన సూచనలు చేయటం, తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందా లేదా? అంటే ప్రభుత్వానికి తెలిసి చేస్తుందా, తెలవక ఈ అంతా కూడా ఏదో మొత్తం ఏదో ఒక ప్రభుత్వం మారింది కాబట్టి మార్పు చేయాలి అనే ఒక లక్ష్యంతో ఉండే? ఇప్పుడు అట్లాగే కనిపిస్తుందండి. వాళ్లకు నిజంగా విద్యను అభివృద్ధి చేయాలి, గ్రామాలలో ఉన్నటువంటి బీద మధ్యతరగతి వాళ్ళందరికీ విద్యను లభ్యమయ్యేటట్టు చేయాలనే ఒక కమిట్మెంట్ వాళ్ళ దగ్గర కనిపించట్లేదు. సో ఈ ప్రచార సరళి ఎక్కువగా ఉంది ఇందులో. సో మేమేదో చేస్తున్నాము, సంస్కరణలు తీసుకొస్తున్నామని, నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తాము అంటున్నారు. ఏంటిది ఆ విద్యా విధానం అంటే మళ్ళీ ఇదే కార్పొరేట్ అప్రోచ్. ఇప్పుడు బిజినెస్లను తీసుకోండి, లక్షలాది స్మాల్ బిజినెసెస్ ఉంటాయి, మధ్య సైజులో బిజినెస్లు ఉంటాయి, కార్పొరేట్లు ఉంటాయి. సో కార్పొరేట్ వాటిని చూపించి మనం అభివృద్ధి కార్పొరేట్స్ అభివృద్ధి అయితే మిలియనీర్స్ బిలియనీర్స్ అభివృద్ధి అయితే మనం దేశంలో అభివృద్ధి వస్తుంది అంటున్నాం. అట్లనే వీళ్ళు కూడా ఏంటంటే అదే అప్రోచ్ అన్నమాట.
షోరూమ్స్ లాగా వాటిని కట్టి వాటిని చూపిద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ 30,000 కోట్లు కార్పొరేషన్ పెట్టి అప్పులు తీసుకొచ్చి అది సమాజం మీద భారమే గాని ఉపయోగం కాదు అది. ఎందుకంటే తర్వాత ఎట్లా మెయింటైన్ చేస్తారు? మేమేమంటున్నాము, ఈ అప్పులు తీసుకొచ్చి ఇట్లా ప్రచారం కోసం చేయడం సరి అయింది కాదు, కార్పొరేషన్ పెట్టడం సరి అయింది కాదు. సో బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17% బడ్జెట్ లో కేటాయించారు విద్యకు. అది క్రమంగా తగ్గిపోతూ 11% వచ్చింది. 11% ఉన్న దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణను మేము డెవలప్ చేస్తాము, మన ప్రత్యేక రాష్ట్రం ఉండాలని వాళ్ళు పెద్ద ఉద్యమం చేశామని చెప్పి వచ్చి 11% ఉన్న బడ్జెట్ ను కేటాయింపును 6% తీసుకొచ్చారు. లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇండియాలో ఇంత తక్కువ బడ్జెట్ కేటాయింపు ఏ రాష్ట్రంలో లేదు, తెలంగాణలోనే ఉంది. సో దాన్ని పెంచి అక్కడ వసతులను కల్పించి సో మంచి విద్యను విద్యార్థులకు అందించే ప్రతి గ్రామంలో విద్యార్థులకు అందించే బదులు అసెంబ్లీకి ఒక ఇన్ని అప్పులు తీసుకొచ్చి కార్పొరేషన్ పెట్టి తీసుకొచ్చి అసెంబ్లీ స్థానానికి ఒక స్కూల్ ను కట్టిస్తామంటే ఎంత అర్థవిహీనంగా ఉంటుందండి అది. ఇన్ని వేల గ్రామాలు, ఆ గ్రామాలలో ఉన్న స్కూల్స్ అవన్నీ మూతబడాలి. ఓన్లీ వీళ్ళు కట్టే కార్పొరేట్ స్కూల్సే, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాత్రమే పనిచేయాలనేది వాళ్ళ ఉద్దేశంలాగా కనిపిస్తుంది. అవి మూతబడనివ్వండి, వాటి గురించి మేము పట్టించుకోము. కానీ మేము చేసేది ఇది ప్రచారం ఏదైతే చేస్తున్నామో ఇదే మేము చేస్తాము. ఇప్పుడు రేపు విద్యా విధానం అని ఆ కేశవరావు గారి నాయకత్వంలో ఏదో కమిటీ వేశారు. ఆ ఇంతకు ముందు విద్యా కమిషన్ వేశారు. విద్యా కమిషన్ కూడా సరి అయిన అప్రోచ్ లేదండి. ప్రతి గ్రామంలో ఉన్న ఇప్పుడు మేము అనేది ఏంటంటే ప్రతి గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ ప్లస్ ప్రైమరీ. అప్పుడు స్ట్రెంత్ ప్రాబ్లం కూడా ఉండదు. ప్రీ ప్రైమరీ మనం అడ్మిట్ చేసుకుంటే ఇప్పుడు గ్రామాలలో ఉన్నాయి కదండి, ఏం స్కూల్స్ అంటాం వాటిని, అంగన్వాడీ స్కూల్స్. ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ ని కూడా అంటే ప్రైమరీ స్కూల్స్ ని అంగన్వాడీ స్కూల్స్ ని కలిపేసి దాంట్లో ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ కూడా పెడతాం అనేది ఒక ప్రపోజల్ కూడా ఉంది కదా. అదే దాన్ని ప్రతి గ్రామంలో చేయమని మేము అడుగుతున్నాము. కానీ వాళ్ళు అది పట్టించుకోవట్లేదు. మళ్ళీ కొద్దిగా ఒక 100 స్కూళ్ళలో పెడుతున్నాము అని అట్లా ప్రకటన చేస్తున్నారు. అట్లా కాకుండా శ్రద్ధ పెట్టి ప్రతి గ్రామంలో ఉన్న అంగన్వాడీని ప్రీ ప్రైమరీ స్కూల్ని ప్రైమరీ స్కూల్ తో కలిపి మొత్తంగా డెవలప్ చేస్తాము ప్రతి గ్రామంలో అనేది వాళ్ళు కమిట్ కావాలి. అది కావట్లేదు, అసలు ఆలోచించడం లేదు సీరియస్ గా వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అరచేతిలో స్వర్గం చూపించినట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, ఈ కార్పొరేషన్ అని అప్పులు తీసుకురావడము, అప్పులు పెరగడమే కానీ విద్య స్ట్రెంగ్తన్ కాదు, అందరికీ విద్య లభ్యం కాదు, కావలసిన విద్యార్థులందరికీ విద్య లభ్యం కాదు. మీరు ప్రభుత్వం వేసిన కమిటీకి ఏమన్నా మీరు సూచనలు ఏమన్నా ఇచ్చారా మీ దాని నుంచి, పరిరక్షణ కమిటీ నుంచి? కమిషన్ మీరు అనేది? అదే కమిషన్ గానీ కమిషన్ గానీ వాళ్ళ కేశవరావు గారి కమిషన్ తెలిపాము. ఇప్పుడు ఏంటంటే కేశవరావు కమిటీని ఇప్పుడే వేస్తున్నారు. వేసి ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తామంటున్నారు. వాళ్లకు మేము ఇస్తాము, కేశవరావు కమిటీకి మేము ఇస్తాము. అయితే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020 ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందో దాన్ని చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో వీళ్ళేమో ఇప్పుడు దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అందులో ప్రైవేటైజేషన్, కమర్షియలైజేషన్ ప్రొవిజన్స్ అన్ని అందులో ఉన్నాయి. ఇంకా కమ్యూనలైజేషన్ కూడా తీసుకొస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు సెక్యులర్ అని మాట్లాడతారు, ఎన్ఈపి 2020 అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. దాంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, విద్యను సెక్యులర్ విద్య నుంచి
కమ్యూనల్ విద్య వైపు తీసుకెళ్తున్నారు. మతపరమైనటువంటి అంశాలను చొప్పిస్తున్నారు. భగవద్గీత మీద ఒక కోర్సు, జ్యోతిష్యం మీద ఒక కోర్సు, ఇట్లా రకరకాలుగా కోర్సులు పెడతామంటున్నారు. హిస్టరీని పూర్తిగా డిస్టార్ట్ చేసి ఒక కాల్పనికమైనటువంటి అంశాలను, మతపరమైనటువంటి అంశాలను హిస్టరీలోకి తీసుకొస్తున్నారు, హిస్టరీ సబ్జెక్ట్ లోకి. ఇట్లా నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ వ్యాపారి విద్య ప్రైవేటీకరణ, వ్యాపారీకరణే కాక కమ్యూనలైజేషన్ కూడా అవుతుంది మత దృక్పథంతో. మరి వీళ్ళు దాన్ని అమలు జరుపుతామంటున్నారు. సో వీళ్ళకి స్పష్టమైన ప్రజలకు ఉపయోగపడే విద్య ఏది అనే దాని మీద వాళ్ళకి స్పష్టత లేనే లేదు. ప్రభుత్వం వాళ్ళకు, కమిషన్ వాళ్ళకు కూడా లేదు. కమిషన్ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాంటిదే పెట్టాలి, అక్కడ మండలానికి కోటి అని మాట్లాడారు. కమిషన్, విద్యా కమిషన్ ఆయన మురళి గారు చైర్మన్ గా ఉంది కదండి. ఆ మురళి గారు కూడా ఆయన కొంత ప్రభుత్వ విద్య బలోపేతం చేయడం గురించి పనిచేశాడు ఆయన. కానీ గ్రామాలకు వెళ్ళాడు, స్కూల్స్ కు వెళ్ళాడు, కానీ ఆయనకే స్పష్టమైన అవగాహన లేదు. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, ఇదే మండలానికి ఒకటి మోడల్ స్కూల్ లాగా డెవలప్ చేయాలి అంటున్నాడు. మేమనేది ఏంటంటే అట్లా కాదు, అందరికి 100% విద్యార్థులకు అందుబాటులో ఉండేటువంటి గ్రామానికి ఒక ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్ తో పాటు తర్వాత 3 గ్రామాలలో కలిపి 3 గ్రామాల పరిధిలో ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 గ్రామాల పరిధిలో ఒక హై స్కూలు ఉండాలి, అందరికీ విద్య లభించినట్లు ఉండాలి అని మేము అంటున్నాం. ఓకే వినాయక రెడ్డి గారు, ఇప్పుడు కొత్తగా అంటే నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో మార్పులు చేస్తున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు అయితే ప్రకటించింది ఇప్పటికే. దీంట్లో వీళ్ళకి అంటే మొత్తం చివరిలో ఏఐ సబ్జెక్ట్, ఇంటిగ్రేటెడ్ అది మామూలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను కూడా జోడిస్తాము. ఇదంతా కూడా పరిశ్రమలకి వెళ్లే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశంగా ఉంటుంది అనేది, దాని మీద ఏమంటారు మీరు? ఈ మార్పులు అవసరమా? దానికంటే ముందు ఈ స్కూల్ గురించి ఒకటి విషయం చెప్పాలి మీకు. ఇంతకుముందు ఈ స్కూల్స్ మీద ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది. వీటి 6 గ్రేడ్లుగా చేశారు. 6 గ్రేడ్లు అంటే ఫస్ట్ అనేది ఒక 3 గ్రేడ్లు, ఆకాంక్ష అనేది ఒక 3 గ్రేడ్. అయితే మనం ఎక్కువ గ్రేడ్ లో ఉన్నామంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అన్ని కాక విభాగాలను తీసుకున్నట్లయితే 5వ గ్రేడ్ లో ఉన్నాం. అంటే నేను అనేది గవర్నమెంట్ అనేది మన దగ్గర విద్య అనేది ఎందుకు ఇంత అధమ స్థాయిలో ఉంది, దాన్ని ముందుకు తీసుకుపోవడానికి తీసుకోవాల్సిన చర్యల పట్ల ముందు ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది పూర్తిగా విస్మరించింది. రెండవది ఏంటంటే, ఇక్కడ ఈ పొద్దున లేస్తే నెంబర్ 1 చేయాలి, దేశానికి ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని తీసుకురావాలి అంటారు. ఎవరు చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ఆయన 2-3 సార్లు రివ్యూ పెట్టి కూడా ఏదో చెప్తా ఉన్నాడు. ఒక ఆదర్శవంతమైన విద్యాలయం అంటే ముందు స్కూల్ మన తెలంగాణ ఈ స్కూల్స్ యొక్క విద్యా పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకు ఇంత దిగజారిన పరిస్థితి ఉంది, ఎందుకు ఇంత అధ్వానమైన పరిస్థితులు, దీన్ని తీసుకోవాల్సిన చర్యలు ఏందనే దాని విషయంలో ఇంతవరకు ఎక్కడ చర్చలు జరిగినట్లయితే మనకు లేదు. అందువల్ల ఓన్లీ చెప్పుకుంటే ఏంటంటే, ఇప్పుడు చక్రధర్రావు గారు చెప్పినట్లు ఒకవేళ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఎడ్యుకేషన్ మొత్తం కూడా కమర్షియలైజ్ అవుతుంది, కార్పొరేటైజేషన్ అవుతుంది, కమ్యూనలైజేషన్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఇంతకుముందు ఎన్ఈపిలో 3 లాంగ్వేజ్ సిస్టమ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఉండకపోవచ్చు. కానీ సిలబస్ లో కాక మార్పులు ఏర్పాటు చేసినట్లయితే, ఇప్పుడు సిలబస్ లో కాక చూసినట్లయితే ఇప్పుడు మన దగ్గర ఈ డార్విన్ థియరీ తీసేసారు. డార్విన్ థియరీ అంటే ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ అంటే అదే తీసేసిన తర్వాత ఇంకా వాడికి విద్యార్థి నేర్చుకునేదే ఉంటది. అట్లనే కెమిస్ట్రీకి సంబంధించిన టేబుల్, పీరియాడిక్ టేబుల్ తీసేసారు. పీరియాడిక్ ద బేస్ ఫర్ ది స్టూడెంట్ అంటే ఫర్దర్ లెర్నింగ్ కోసం. అంటే ఇటువంటి అన్ని కూడా మారుస్తూ నెమ్మదిగా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు కమ్యూనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎదిరించి సెక్యులర్ ఎడ్యుకేషన్ ని ఎట్లా తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి అయితే లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం
చేస్తుంది తప్ప దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నట్లయితే మనకైతే కనిపించదండి ఇంతవరకు. సరే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేశారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్. అంటే ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ గా చూసినట్లయితే ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ స్టూడెంట్. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరగా చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మొత్తము స్టూడెంట్స్ లోపల 80% ప్రైవేట్ లో ఉన్నట్టయితే ఓన్లీ 20% మాత్రమే గవర్నమెంట్ కాలేజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా పేపర్ లో చూసినట్లయితే దాంట్లో 30 జూనియర్ కాలేజ్ కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఏంటంటే దాదాపు 60-70% వేకెన్సీ ఉన్నాయి, పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి. ఇవి ఇట్లా ఉండగా ఇప్పుడు నారాయణ, చైతన్య ఇటువంటి కార్పొరేట్ కాలేజెస్ లోపల ఆల్మోస్ట్ చూసినట్లయితే అవన్నీ కూడా కన్ఫైన్ సెంటర్స్ లాగా విద్యార్థుల్ని ఉంచుతున్నారు తప్ప అక్కడ చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు బీపీసీ కానీ ఎంపీసీ కానీ చూసినట్లయితే వాళ్ళకి ప్రాక్టికల్స్ చేయాలి. మీరు ఏ కాలేజ్ పోయింది, నారాయణ కానీ, చైతన్య కానీ, భాష్యం కానీ, ఇటువంటి ఎనీ జూనియర్ కాలేజ్ పోయినప్పుడు ఎక్కడ కూడా ఈ ల్యాబ్సే ఉండవు. అంటే ప్రభుత్వానికి ఏ మాత్రం కంట్రోల్ లేకుండా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఈ మధ్యన ఉమెన్స్ కమిషన్ చైర్మన్ నేరలి శారద గారు కొన్ని జూనియర్ కాలేజ్ పోవడం జరిగింది. వీడియో వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు లేవు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ లోపల ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ 90% ప్రైవేటైజేషన్ అయిందండి. ఎవరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేస్తున్నట్టు ఏ మాత్రం అవకాశం లేని వాళ్ళు, 10 రూపాయలు కూడా కట్టలేని వాళ్ళు మాత్రమే మన గవర్నమెంట్ కాలేజ్ లో ఉంటున్నారు. అటువంటి ఎప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంది? ఇవాళ కేశవరావు కమిషన్ ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు మురళి కమిషన్ వేశారు, ఆకునూరు మురళి. అది కూడా ఇంతకుముందు ఏంటంటే ఇది మండలానికి ఒకటి డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే ఉందో చూడండి, 25 acres లో 200 కోట్లు, ఇదే 200 కోట్లు కాక పెట్టినట్లయితే ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న స్కూల్స్ అన్ని కూడా బాగు చేయవచ్చు. ఇప్పుడు మీరు ఒక్క స్కూల్ పెడతా అంటున్నారు కదా, ఆ 30 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ 30 కోట్లు పెడితే ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న స్కూల్ అన్ని కూడా మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు వినే ఉంటారు, ఈ మధ్యన ఒక బీజేపీ మధ్యప్రదేశ్ అన్నాడు, ఏమన్నాడు, మాకు జీతాలే కాకుండా ప్రతి దాంట్లో కూడా మాకు 10% మేము తీసుకుంటున్నామని ఆయన ఒప్పుకున్నాడు. అంటే దీంట్లో అన్ని కూడా ఈ ఎమ్మెల్యేల కోసం తప్ప ఇది ప్రజల కోసమో లేకపోతే విద్యార్థుల కోసం విద్యని ఇంప్రూవ్ చేయడానికి కోసం అయితే ఇది కాదు. సరే, స్టాటిస్టిక్స్ చెప్పాలి అంటే చాలా ఉంది. అంటే నేనంటే రోజు రోజుకి దిగుతున్న విద్యని యూనివర్సిటీ చూడండి, యూనివర్సిటీస్ ఇప్పుడు దాదాపు ఎప్పుడంటే 2008 or 8 తర్వాత ఇంతవరకు ఒక సింగిల్ అపాయింట్మెంట్ లేదండి యూనివర్సిటీలలో, సింగిల్ అపాయింట్మెంట్ లేదు ఇప్పటి వరకు. ఈ రోజు కూడా వచ్చి ఏం చేశాడు, వచ్చేసి వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేసి ఉంటాడు, వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేశాడు. కానీ ఇంతవరకు ఏ ఒక్క కాలేజ్ యూనివర్సిటీ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేవు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేకుండా అపాయింట్మెంట్ చేయడానికి లేదు, కనీసం ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేయట్లేదంటే వాడిని పని చేయకుండా అట్లా అనామతిగా పెట్టడానికి మాత్రమే వాళ్ళు వాడు పని చేయడానికి కోసం కాదు మాత్రం కాదు. అందువల్ల వీళ్ళకి నిజంగానే ఏ మాత్రం అయితే ఇంట్రెస్ట్ లేదండి దీన్ని ఎంత ప్రైవేటైజేషన్ చేయాలి. ఎందుకంటే ఎంత దరిద్రం అంటే ఈ రోజు ఎక్సైజ్ ఇన్కమ్ లేకపోతే ప్రభుత్వాలను నడిపించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే దానికంటే దారుణమైన పరిస్థితులు ఏముంటాయండి. వీళ్ళు విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో పెట్టేస్తున్నారండి. దాంట్లో చక్రధర్ గారు చివరగా మీరు చెప్పండి, ప్రభుత్వానికి మీరు సూటిగా ఇచ్చే సూచనలు ఏంటి దీని మీద? ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రజలకు మంచి విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏమాత్రం లేదండి. సో ఇప్పుడు తెలంగాణను తీసుకుంటే ఇప్పుడు డెవలప్డ్ స్టేట్స్ కిందకి వస్తుంది. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ లో హైయెస్ట్ ఉంది ఇండియాలో.
So budget per capita income is the highest in Telangana among the states in India. సో బడ్జెటరీ రిసోర్సెస్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ కు కేటాయింపు చేయడానికి మా దగ్గర వనరులు లేవు, నిధులు లేవు అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్లకు విద్య పట్ల చిత్తశుద్ధి, డెవలప్ చేయాలనే చిత్తశుద్ధి లేదు, ప్రయారిటీ ఇవ్వట్లేదు విద్యకు వాళ్ళు. సో ప్రచారం కోసమే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవి మాట్లాడుతున్నారు. కానీ ఉన్న వేలాది పాఠశాలల్ని అభివృద్ధి చేద్దాము, బడ్జెట్ ను కేటాయింపులు పెంచుదాము అనే చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర ఏమాత్రం లేదు. సో లాస్ట్ ప్రయారిటీలో ఉంది, లీస్ట్ ప్రయారిటీ అన్నమాట ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రయారిటీస్ లో. సో దాన్ని మేము ఖండిస్తున్నాము. సో ముందు ప్రయారిటీని ఇవ్వండి. ఎడ్యుకేషన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సెక్టర్ అనేది, ఎడ్యుకేషన్ ద్వారానే జనం అభివృద్ధి చెందుతారు, తర్వాత మిగతా రంగాలు కూడా విద్యతోనే అభివృద్ధి చెందుతాయి అనే దాన్ని రియలైజ్ చేసి ప్రయారిటీ ఇవ్వండి. ప్రయారిటీ ప్రకారంగా బడ్జెట్ లో కేటాయింపులు పెంచండి. ఇప్పుడు ఇండియాలో లోయెస్ట్, ఇప్పుడు హై ఇన్కమ్ ఏమో జిఎస్డిపి హైగా ఉంది, విద్యకు కేటాయింపులు లోయెస్ట్ ఉన్నాయి. ఇది పెద్ద పారాడాక్స్ అన్నమాట. కాబట్టి సో వీళ్ళు మాట్లాడుతున్నదంతా ఒట్టి మాటలే ఇవి, అందులో సబ్స్టాన్స్ ఏమీ లేదు. రిఫార్మ్స్ తీసుకొస్తాము, నూతన విద్యా విధానం తీసుకొస్తాము, డెవలప్ చేస్తాము ఎడ్యుకేషన్ అనేదైతే వాళ్ళు చెప్తున్నారో అందులో ఏమాత్రం సబ్స్టాన్స్ లేదన్నమాట. సో కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు రియలైజ్ చేయండి, గ్రౌండ్ డౌన్ టు అర్త్ అప్రోచ్ పెట్టుకోండి. ఆకాశంలో ఏదో చేస్తామని ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ చూపించకండి, ప్రజలకు ఉపయోగం కాదు అవి. ఎక్కడనో ఒకటి పెడితే ఎన్ని వందల వేల గ్రామాలలో ఉన్న వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది అది? కాబట్టి ఈ వీళ్ళ విధానం రేపు కేశవరావు కమిటీ కానీ, బహుశా ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కానీ ఆల్రెడీ కొంత ఇచ్చారు రిపోర్టు. సో ఇవన్నీ పెద్ద ఉపయోగకరంగా లేవు. కేశవరావు కమిటీతో ఏం చెప్పిస్తారంటే, వీళ్ళు అనుకున్న దాన్ని మమ అని చెప్పిస్తారు. ఆ కేశవరావు కమిటీ వాళ్ళతోని వీళ్ళు అనుకున్నదాన్ని చెప్పించి దాన్ని లెజిటిమైజ్ చేస్తారు, తాము చెప్తున్న దాన్నే లెజిటిమైజ్ చేస్తారు. సో ఆ వచ్చే విద్యా విధానం కూడా ఉపయోగకరం కాదు. దానికి బేసిస్ మళ్ళా నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి 2020 అంటున్నారు. ఎన్ఈపి 2020లో ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమాత్రం లేవండి. ప్రజల నుంచి విద్యను దూరం చేయడానికి ఉన్న అంశాలే ఎక్కువ ఉన్నాయి అందులో. సో దాన్నే వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసే మొత్తం కూడా ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సంస్కరణలని ప్రోత్సహించినా ముందు అసలు ఉన్న వాస్తవాలను తెలుసుకొని పాత ఉన్న స్కూల్స్ ని బాగు చేసి వాటిని గాడిలో పెడుతూ కొత్త సంస్కరణలకి తెరతీయాలి. కానీ దీంట్లో మొత్తం కూడా ఏదో ప్రైవేటీకరణ దిశగా ఇది సాగటం అయితే మంచిది కాదనేది అయితే విద్యావేత్తల అభిప్రాయంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చక్రధర్ రావు గారు, వినాయక రెడ్డి గారు, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఓకే.